గద్వాల్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాబాసాహెబ్ కాంబ్లే డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులతో కలిసి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. రేవులపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, దుండగుల్ని మతిస్థిమితం లేని వ్యక్తిగా చిత్రీకరించి తప్పించాలని చూస్తున్నారని అన్నారు. శిక్షించని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలాజీ కాంబ్లే, దళిత సంఘాల నాయకులు సాలిక్ రావు, శోభా, గణేష్ మోకనే తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు దోషం చేస్తుండ్రు? వాళ్ళకు మళ్ళా ఏమంటారంటే పిచ్చోళ్ళు మెంటల్ అనేసి, మరి మెంటల్కే అంబేద్కర్ విగ్రహం కానొచ్చిందా? అది నేను ఒక అడుగుతున్నాను. అక్కడ ఇప్పటి వరకు ఏది చర్య తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ వెంటనే ఏర్పాటు చేసేసి దాని మీద తగ్గు చర్యలు తీసుకొని దానికి ఊరి శిక్ష వేయాలని మేము అందరు సంఘాలు, దళిత సంఘాలు అందరం కలిసి అది ఒక డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం దోషం చేసిన దుండగుల్ని ఎక్కడైనా ఈ ప్రభుత్వం మన అంబేద్కర్ విగ్రహానికి